ప్రభుత్వం భయభ్రాంతులకి రైతులన్నింటిలో కూడా ఈ పాస్బుక్ మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకుని అలాగే ఈ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి కూడా మా దగ్గర పెట్టుకుంటామని వీళ్ళందరూ తగిన గుణపాఠం చెప్పి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా మేలు జరగాలని క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా రైతులతో సహకరించుకుని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాస్బుక్స్ని ఈరోజు పంచడం జరిగింది. అంటే నేను ఆల్రెడీ 3 మీటింగుల్లో పాల్గొని ఈరోజు ఈ గ్రామానికి కూడా వచ్చాం. అన్ని గ్రామాల్లో కూడా తిరిగి అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే విఆర్ఓస్ ద్వారా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా అది వచ్చినా దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అందరూ కూడా రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళ స్పందన కూడా చాలా బాగుంది. అంటే మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా 22A ల్యాండ్స్ ఇష్యూస్ కూడా కొన్ని ఎంతవరకు సాల్వ్? అంటే మనకి 22A ఇది 2 జిల్లాల్లో ఉంది. మనకి ఏలూరు జిల్లా అలాగే వెస్ట్ గోదావరిలో ఉండడం వల్ల మనకి ఇక్కడ దాంట్లో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనోహర్ గారు రివ్యూ పెట్టి చాలా మటుకి చేశారు. ఇంకా కూడా చాలా ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా పూర్తిగా అంటే కింద దాకా తీసుకువెళ్ళి ఎక్కడ వరకు మనం చేయగలిగితే అక్కడ వరకు కూడా పరిశీలి చేసేట్టు అలాగే ఇక్కడ కూడా త్వరలోనే ఈ మండలంలో కూడా తీసుకుని వాటిలన్నింటిని కూడా పరిష్కారం అంటే భూ వివాదాలు లేకుండా చేయడానికి అంటే నిరంతరం కూడా చేసేటట్టు ఈ 2వ తారీఖు నుంచి 9వ తారీఖే కాదు ప్రతి నెల కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా అందరు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి రైతులు బాగుండగా ఆర్థికంగా బలపడేటట్టు ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ. పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.